సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక పిలుపు మీ అందరి ఉద్దేశం రాష్ట్ర అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయనే చేస్తారు మత్స్యకారులకి అనేటువంటి విశ్వాసం, ఏదన్నా జీవితంలో మత్స్యకారులు లబ్ధి పొందారు అంటే అది ఒక చంద్రబాబు వల్ల జరిగిందనే నమ్మకం. మొన్నటి రోజున మీ మత్స్యకారు సోదరులందరూ నేను ఒక చిన్న పిలుపుతో ప్రతి గ్రామానికి వచ్చి కాపులతో మాట్లాడి, గ్రామ పెద్దలతో మాట్లాడి, ఆహ్వానం మీద మీరందరూ వచ్చి ముఖ్యమంత్రి గారిని ఆనందింపజేసి, తద్వారా మత్స్యకారు జీవితాలకి ఒక కొత్త మలుపు తిప్పిన సభ మొన్న జరిగిన 19వ తేదీన మత్స్యకారు సేవల సభ. మే 19వ తేదీ జీవితంలో మరుపు రాని రోజుగా మత్స్యకారు జీవితాల్లో ఉండబోతుందని కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మన కావలి నియోజకవర్గం నుండే మత్స్యకారు సోదరులకి మన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో భవిష్యత్తులో ఉండి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మీద ఆధారపడి జీవనాన్ని సాగించబోయేటువంటి ప్రతి మత్స్యకారుడు గుర్తుంచుకునే రోజు మే 19వ తేదీ. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ప్రకటించనంతటి సబ్సిడీని ప్రకటించి మత్స్యకారుల వెనక నేనున్నాను, వారి ముందు చూపుతో ముందుకు పోండి, ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాపాడుకునే దానికి నేనున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చిన మహానుభావుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులందరికీ మీ గ్రామ కట్టుబాట్ల ప్రకారం మీరు పెట్టుకున్నటువంటి గ్రామ పెద్దలకి, కాపులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర చరిత్రలో ఒక పద్ధతిగా ఒక కుల ప్రాతిపదిక మీద జరిగేటువంటి సభలో ఒక నిబద్ధతతో నాయకుడి మీద అచంచలమైనటువంటి నమ్మకంతో మంచి విశ్వాసంతో నవ్వుతూ నవ్విస్తూ మీరందరూ కూడా నిన్నటి రోజున ఆ సభలో చూపిన గౌరవం నాకు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎనలేని గౌరవం పెరిగేటట్టుగా మీరు చేసిన చొరవకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మత్స్య సంరక్షణ యోజన అనేది గతంలో ఉండింది. కాలక్రమేణా మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు అందరికీ కూడా దాంట్లో పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, పెద్ద పెద్ద బోట్లు వచ్చిందంటే మీకే తెలివి వస్తుంది. కలకటాకు పంపుతా, లేదంటే ఈ మధ్య ఓకే పేర్లు చదవండి. అలంకరించిన మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి మరియు రామకృష్ణ గారికి మరియు ఇతర నాయకులకు ఇక్కడికి విచ్చేసిన మన మత్స్యకారులందరికీ కూడా మత్స్య శాఖ ద్వారా స్వాగతం సుస్వాగతం అండి. సో రామకృష్ణ గారు చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎటువంటి చిన్న పొరపాటు కూడా లేకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఒక ప్రోగ్రామ్ అనేది చాలా గొప్పగా జరిగిందని మనందరం కూడా స్టేట్ లెవెల్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా నుంచి కూడా అడిగారు. చాలా ప్రశాంతంగా మంచిగా చేశారు, ప్రోగ్రామ్ అంతా కూడా చాలా చక్కగా చేశారు. మత్స్యకారులందరూ కూడా స్వయంగా వారు సభకు విచ్చేసి వారి కవితా ధ్వరాలతో మన ముఖ్యమంత్రి
మంత్రివర్య వాళ్ళని మనందరూ కూడా ఘనంగా స్వాగతం పలికినామని చెప్పడం జరిగిందండి. అలాగే సార్ కూడా మన సీఎం గారు మన జిల్లా 200 కోట్లను కూడా మనకు మంజూరు చేశారు. అది కూడా 60% రాయితీతో. సో ఇమీడియట్ గా ఒక 10 గ్రూపులు అంటే గ్రూప్ ఒక 10 మంది చొప్పున 10 జేఎల్జీ గ్రూప్స్ ఇమీడియట్ గా మనకు అప్లికేషన్స్ ఆన్లైన్ ద్వారా మా యొక్క మత్స్యశాఖ సిబ్బంది FDO గారు కావాలి వారు ఉంటారు. అలాగే సాగర మిత్రాలు ఉన్నారు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ ఉన్నారు. ఏ గ్రూప్ అయినా కూడా మీరు ఆ యొక్క పంచాయతీలో ఎవరు ఒక 10 మంది మంచిగా ఉన్న వాళ్ళు వేట మీద అంటే డీప్ సీ ఫిషింగ్ వెసల్ అండి.